ఒక తల్లిదండ్రులుగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు మీ పిల్లల గురించి మీరు చేయాల్సిన ఖచ్చితమైన నియమాలు ఏంటి? పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గర ఉంచండి. మా నాన్నగారు ఆయన చేతుల్లో నేను పెరిగినప్పుడు నన్ను కొట్టేవారు. మేము మా నాయనమ్మ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళం. మేము మా తాతగారిని చూడలేదు. మా నాయనమ్మ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసేవాళ్ళం. మా నాయనమ్మ గారు, నేను మీ నాన్నని తిడతాను లేరా అనేవారు. ఆవిడ ప్రొద్దుటే 4ంటికి లేచి మొత్తం భాగవతం అంతా పారాయణ చేస్తూ ఉండేవారు. 4ంటికి లేచి కూర్చుని భాగవతం అంతా ఆవిడ నోటికి వచ్చేసి అన్ని శ్లోకాలు చదువుకుంటూ ఉండేవారు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర ఉండడం వలన నాకు ఆవిడ భాగవతం చదువుతోంది అని అవగాహన వచ్చింది కదా. 2, రోజులో కొంత సమయాన్నైనా మీరు మీ పిల్లల కోసం ఖచ్చితంగా కేటాయించండి. ఈ సమయాన్ని కేటాయించడం, నువ్వేం చదివావు, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, లెట్ us నాట్ బాదర్ అబౌట్ ఇట్. మీ పిల్లవాడి యొక్క తెలివితేటల్ని మీరు మార్కులతోటి కొలమానం చేయకండి. ఒక్క మార్కు తక్కువ వస్తే భవిష్యత్తు లేదనుకునే స్థితి నుంచి ఒక్క మార్కు తక్కువైతే బంగారు భవిష్యత్తుకు నువ్వు పట్టుదలతోటి నువ్వు సాధించవలసిన భవిష్యత్తు చాలా ఉంది అనే ధైర్యాన్ని నింపండి వాళ్ళల్లో. వాళ్ళ పక్కన కూర్చోండి. ఆ పక్కన కూర్చున్న సమయం దట్ బికమ్స్ గోల్డెన్ టైమ్ ఫర్ దెమ్ టు ఆర్కిటెక్ట్ దెమ్ యాజ్ ఏ సిటిజన్స్, ప్రాపర్ సిటిజన్స్. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన బిడ్డని మంచిగా మార్చి సమాజంలోకి పంపిస్తే సమాజంలో చెడు ఉంటుందా? బీ ది ఆర్కిటెక్ట్స్ ఫర్ ప్రాపర్ సిటిజన్స్. మేము పిల్లల్ని భయపెట్టకండి, వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ప్రశ్నలతోటి వాళ్ళని సంబోధించండి. ప్రశ్నలు వెయ్యండి. నాన్న నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నాన్న కలెక్టర్. మరి మార్కులు తక్కువ వస్తే నాన్న అవుతావా? ఈ మార్కులతో అయ్యేందుకు అవకాశం లేదు కదా, మరి ఏం చేస్తావు? వాళ్ళకి ఇవ్వండి ఆప్షన్. ఎప్పుడైతే మీరు ఆప్షన్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారో వాళ్ళలో చైతన్యం, ఓ ఎస్, when my dream is to become IAS, this hard work is not sufficient. Let them realize. మనం చేస్తున్నది ఏంటంటే చైతన్య కొన్ని సంస్థల్లో పిల్లల్ని జాయిన్ చేయడం, రుద్దేస్తూ మానసికంగా వాళ్ళల్లో ఉండేటువంటి సృజనాత్మకతని, క్రియేటివిటీని చంపేస్తున్నాం.